అయినా ఒక్క మాట గర్వంగా చెబుతున్నానమ్మా, గణపతి సాక్షిగా నా ప్రసంగాలు ఇవాళ వింటున్న వాళ్ళలో యువతరమే చాలా ఎక్కువ ఉన్నారు. యువతరమే చాలా ఎక్కువ ఉన్నారు. నేను ధన్యుణ్ణి. అది భగవంతుడు దయ, అది అమ్మవారి నిర్ణయం. నేను 30 ఏళ్ళుగా ఒకలాగే చెబుతున్నాను. ఇవాళ కొత్తగా మార్చింది ఏమీ లేదు నా బాణి. ఎప్పుడూ సామాజిక వ్యాఖ్య. ఎంత దేవుడు పురాణమైనా సరే అది ఈ సమాజంలో ఉపయోగపడుతుందా లేదా చూస్తాను, లేకపోతే చెప్పను. నేను ఊరికే ఆ విగ్రహం మహిమ, ఆ క్షేత్రం మహిమ ఇవన్నీ నా నోట రావు అసలు. అన్నిటికంటే మనిషి మహిమ, మనిషి మనస్సు మహిమ, మనిషి వ్యక్తిత్వం మహిమ, అదే నేను చెబుతాను ఖచ్చితంగా. మనిషే మహిమ. అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, విగ్రహాల్లో కాదండి. మీరు ఉట్టిన దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఆ విగ్రహం మీకేం చేయదమ్మా. ఆ విగ్రహం ముందు మీరు చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోగలగాలి జీవితం అంతా. అప్పుడు అంత పెద్ద వినాయకుడు మీ వెనకాలండి కాపాడుతాడు, అనుమానమే లేదు ఇక్కడ. అందుకే స్నేహం ఎవరితో చేస్తున్నాడు? నేమ్ యువర్ ఫ్రెండ్, ఫ్రేమ్ యువర్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో కూడా. నీ ఫ్రెండ్ ఎవడో చెప్పబోయా, నీ స్వభావం ఏమిటో నేను చెప్తా అన్నాడు. తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి, యువతరము జాగ్రత్త పడాలి. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడో చూడండి. మహానుభావ సంసర్గ కశ్యనో ఉన్నతి కారణం. మహానుభావులతో, ఇందాక చెప్పిన జ్ఞానము, శీలము, గుణము, ధర్మము కలిగిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే, నీకు జ్ఞానం లేకపోయినా, నీకు శీలం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా, అన్ని మంచి గుణాలు లేకపోయినా, నువ్వు ధర్మాత్ముడు కాకపోయినా త్వరలో అవన్నీ వస్తాయిట. సాంగత్యం వల్ల దోషాలు వస్తాయి, గుణాలు వస్తాయండి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? ప్రవిశ్య గంగాం రథ్యాంబు త్రితశైరపి సేవ్యతే. గంగానది నీళ్లు సేవిస్తున్నాం కదా కాశీకి వెళ్ళి మనం. గంగానదిలో కలుస్తున్న నీరేమిటో తెలుసా? పక్కన అనేక దుకాణాలు ఉండే ఆ దుకాణాల బాబు చెత్త అంతా అందులోనే కలుపుతారండి, అనుమానం ఏం లేదండి. ఏ నది అయినా అంతే. మరి ఇంత మురికి నీళ్ళు, కాశీనగరంలో ఉండే డ్రైనేజీ వాటర్ కూడా గంగానదిలోనే కలుస్తుందండి. కానీ మనం స్నానం చేసి కేశవాయ స్వాఖ, నారాయణాయ స్వాఖ, మాధవాయ స్వాఖ అంటాం, కానీ మురికి నీరు స్వాఖ, డ్రైనేజీ స్వాఖ అనట్లేదు కదా. అది చెబుతున్నాడు కవి ఇక్కడ. గంగానదిలో కరిగిన మురికి నీరు కూడా మానవులు, దేవతలు అందరూ సేవిస్తున్నారు కదా. నువ్వు గంగానది లాంటి వ్యక్తిని ఎంచుకుని స్నేహం చేస్తే నీలో ఉండే లోపాలన్నీ తొలగిపోయి నువ్వు కూడా స్వచ్ఛంగా మారతావు. ఇప్పుడు యువతరం శ్రద్ధ చేయవలసింది స్నేహాల మీద. ఎటువంటి స్నేహాలు? ఇవాళ యువతరమే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఒక విచిత్రమైన వ్యాధి వ్యాపించింది. 10 ఏళ్ళుగా బాగా ముదిరిపోయింది. ఇక్కడ ఇంకా బాగా తీవ్రం, క్యాన్సర్ స్థాయికి వెళ్ళిపోయింది. అదేమిటంటే స్మార్ట్ ఫోన్ అనే వ్యాధి, స్క్రీనింగ్ అనే వ్యాధి. ఇప్పుడు ఎవరికి స్నేహితులు కూడా అక్కర్లేదండి. ముఖ్యంగా ఇంకా కుర్రాళ్ళకి ఏమైనా స్నేహాలు కావాలేమో, కానీ కాపురాలు చేసే మొగాళ్ళకి, ఆడాళ్ళకి ఎవరికి వేరే ఏం అక్కర్లేదు. ఇదివరకు ఎవరైనా ఇళ్ళాలకి పాపం ఇంట్లో వంట అయిపోయాక తోచకపోతే పిన్ని గారు బాగున్నారా అని పక్కింటికి వెళ్ళేది. ఆ మధ్యలో ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో ఓ గోడ ఉండేది. దాన్ని ఏమంటారో తెలిసే? పెట్టగోడ అంటారు. ఎందుకంటారు? ఇక్కడో పెట్ట అక్కడో పెట్ట మాట్లాడుకుంటా, అందుకని పెట్టగోడ. ఇలా చెయ్యట్టి మా వారే మీ వారే అని ఏదో అంటూ ఉండేది. ఆవిడేదో గొప్పలు చెప్పేది, ఈవిడేదో గొప్పలు చెప్పేది. అయినా సరే కుటుంబాల మధ్యలో ఒక అనుబంధం అండి. ఎవరి మొగుడు గురించి వారు గొప్పగా చెప్పుకుంటారు కదా. అప్పట్లో మరి వాళ్ళకేం ఉద్యోగాలు, సంపాదనలు లేవు. భర్త గొప్పతనమే వారి గొప్పతనం. అందుకని ఈ పెట్టగోడ దగ్గర చెయ్యేసి చెప్పేవాళ్ళు. ఒక ఆవిడ ఎందుట, ఈవిడ మొగుడికి తెల్ల జుట్టు ఉంది, అది ఆక్షేపించాలి ఏదో రకంగా. అందుకని పెళ్లి గారు మీకు ఎలా ఉన్నా సరేనండి, తెల్ల జుట్టు ఉన్న వాళ్ళని మొగాళ్ళని భరించలేమండి, ఈ ఎన్నేనా చెప్పండి అంటే. ఈవిడ ఎందుట, మా ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి అంత గొప్పవాడు, ఆయనకి తెల్ల జుట్టు ఉంది, అది సమస్య. ఆయన బ్రహ్మాండమైన పాటలు రాశాడు, మహాకవిత్వం, అదంతా ఇవిడికి తెలియదు. తెల్ల జుట్టు ఒకటే తెలుసు. తెల్ల జుట్టు అంటామే మా ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి అంత గొప్పవాడు అందుకే. వెంటనే ఆవిడకి అనిపించింది తన భర్తను కూడా ఎవడో గొప్పవాడితో పోల్చుకోవాలి. ఆవిడకి ఎవరు గొప్పవాడు గుర్తు రాలా. కర్మకారి జిడ్డు కృష్ణమూర్తి గారు గుర్తొచ్చాడు. ఆ పేరు ఎక్కడో వింది ఆవిడ. ఆయన ఏమిటో, ఆయన జిడ్డు కృష్ణమూర్తి ఏమిటో తెలియదు. జిడ్డు అంటే నూనె కదా అనుకుంది ఆవిడ. మా ఆయన కూడా అంతే, తలంటు పోసుకున్నప్పుడు నూనె రాస్తే అందరూ జిడ్డు కృష్ణమూర్తి అంటున్నారు ఆయన అన్నాడు. జిడ్డు కృష్ణమూర్తి మహాతత్వవేత్త, యోగ వాసిష్ఠాన్ని మించిన మహాతత్వం చెప్పాడు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టాడు మహానుభావుడు. ఆయన గురించి మనకు తెలుసున్నది ఏమిటంటే జిడ్డే, ఆయన ఇంటి పేరు జిడ్డు. ఈవిడేమనుకుంది, ఆయన ఆకారమే జిడ్డు,
అదేమో మనకి తెలియదు కానీ మా ఆయన అందరూ జిడ్డుకిష్టం వస్తాడు. ఇలా ఏదో కబుర్లు చెప్పుకున్నారు, కనీసం కొంత అనుబంధం ఉండేది. ఇవాళ అనుబంధాలు ఏవీ లేవండి. ఎవరి ఫోన్లో వారు ఉన్నారండి, ఎవరింట్లో వారే ఉన్నారండి. అసలు పక్కన వచ్చినా పిలిచినా పలికేవాళ్ళు లేరండి. ఇవాళ పెద్దవాళ్ళు వస్తే లేచి నిలబడకపోగా, లేచి నిలబడాలని కూడా పాపం పెద్దవాళ్ళు ఆలోచించట్లా. మొన్నక పెద్ద ఆయన నాతోనే అన్నాడు, పెద్దవాళ్ళని గౌరవించట్లేదని. నేనంటే అబ్బాయి గౌరవించక్కర్లేదండి, మేము కనపడగానే ఇయర్ ఫోన్లు తీస్తే చాలు వాడుకో నమస్కారం అన్నాడు. నువ్వు లేవక్కర్లేదు, నుంచోక్కర్లేదు, కాళ్ళకి దండం ఏం వద్దండి, అబ్బాయిలని అమ్మాయిలని ఇయర్ ఫోన్లు తీయమానండి చాలు, ఇంకేం అక్కర్లా, మమ్మల్ని గౌరవించ